వచ్చి ఒకరు ఓడిపోయేటోళ్ళు. అంటే మనం ఓడిపోవడంలో మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అనేటువంటిది ఒక వెలికి తీయడానికి మనం ప్రయత్నం చేసేవాళ్ళం. కానీ ఆ టైం దాటిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంటి ముంగట ఒక ల్యాప్టాప్ పెట్టుకోనో లేకుంటే టీవీ ముంగట కూర్చొనో వీడియో గేమ్ ఆడడము, ఆ వీడియో గేమ్ ఆడి ఈరోజు మనం ఇన్ని పాయింట్స్ సంపాదించినప్పుడు ఇంకో ఇన్ని పాయింట్స్ సంపాదిస్తాము అనేదే ఉంది. కానీ పోటీతత్వం అనేది లేదు పిల్లలలో. ఆ పోటీతత్వం రావాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి గేమ్స్ ఆడించాల్సి వస్తుంది. ఇట్లాంటి టోర్నమెంట్ పెట్టి ఇక్కడ ఏమంటే మనం పిల్లలలో కావచ్చు, క్రీడాకారుల్లో కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి యువతలో కావచ్చు, కాంపిటీషన్ స్పిరిట్ నింపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇట్లాంటి క్రీడాకారులను వేదిక మీద ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తే ఇట్లాంటి దౌలతాబాద్లోనే కాదు అన్ని గ్రామాల్లో కూడా చేస్తే యువతకు ఆరోగ్యంతో పాటు క్రీడా స్ఫూర్తి వస్తుందని నేను ఆశిస్తున్నాను. సతీష్ భాయ్కి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మన ఊరే కాకుండా మన మండల్లో ఉన్న కూడా చాలా మంది యువతకు వెలికి తీసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాల్సిందిగా ఆయనతో ఈ సమావేశం ద్వారా ఆయనకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు కూడా వాళ్ళందరికీ సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ ప్రత్యేక